గత నేను నిలబడిన వార బైబిల్ కూడికలో ప్రారంభించినటువంటి వాక్య భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9-10 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. 8వ వాక్యం కూడా నేను చదువుతున్నాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయం మీ సన్నిధి మేము చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాస్తవంగా మీ సన్నిధి అర్హులము కాదు, కానీ మీ నిత్య ప్రేమలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మాకు విలువైన రక్షణ, పాప క్షమాపణ మీరు అనుగ్రహించినందుకై దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరొక పర్యాయం మీ సన్నిధిలో చేరిన మేము మీ మాటలు వినడానికి ఆశతో ఉండగా మీరు మాతో మాట్లాడండి. మేము వినువారు మాత్రమై మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా విన్న దాని ప్రకారం, విన్న వాక్యము ప్రకారం ప్రవర్తించే వారమై ఉండుట కృప చూపించమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుందురని యేసు ప్రభువారి అత్యున్నతమైన నామముని ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8 గత నెలలో నేను నిలబడినటువంటి, అంటే గత వారం నేను నిలబడినటువంటి గురువారం బైబిల్ స్టడీ కూడికలో 8వ వచనాన్ని హెబ్రీ పత్రిక 5:8లో నేను జ్ఞాపకం చేశాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. 9:10లో దేవుని చేత అంటే ఆఖరి లైన్ నేను చదువుతాను. తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. విధేయత యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం నేర్చుకోగలం. ప్రపంచంలో ఏ మనుషుని ద్వారా కానీ విధేయత మనం నేర్చుకోలేము. విధేయులంగా మనం ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన మాదిరి. గతంలో విధేయత ఎలాగూ మనం కలిగి ఉండాలి అంటే, విశ్వాసి శోధించబడినప్పుడు, శ్రమ పెట్టబడినప్పుడు
బాధలకు లోనైనప్పుడు మనలో ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి విధేయులంగా లోబడి ఉండాలి అని ఆ మాటలు మనం వినడం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ వారం విధేయతను గూర్చిన మరొక కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఒక విశ్వాసి విధేయత ఎలా కలిగి ఉంటాడు, దానికి అనుసంధానమైనటువంటి కొన్ని మరి ఆ చేరికలో ఉన్నటువంటివి విశ్వాసి కలిగి ఉన్నప్పుడు తాను విధేయుడిగా ఉండగలడు అని మనం చూడగలుగుతున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8లో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. విధేయత చూపిన వాడై అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఏ సందర్భంలో, ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపిన వాడు అనే మాట ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. మన భక్తి జీవితంలో మనం విధేయత కనబరచడానికి ఆధారమైనటువంటి ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు. చెప్పే నేనైనా, వినే మీరైనా, మనమందరం ఇంకనూ పరిపూర్ణులం కాలేదు కూడా. మనము మన భక్తి జీవితంలో అభ్యాసాన్ని పాటిస్తున్నాం, అంటే సాధన చేస్తున్నాం. ఒకదాని వెంట ఒకటి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అభ్యాసం చేస్తూ ఉన్నాం, చేయాలి. మనము నమ్మిన సంవత్సరాలను బట్టి, అనగా మనం రక్షించబడిన మన యొక్క ఏజ్ని బట్టి, వయస్సును బట్టి పరిపూర్ణత కలిగిన వారంగా లేము. చాలామంది నాకంటే ముందుగా రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ వారికి ఇంకా వాక్యంలో అనుభవం లేదు. కానీ వారి విశ్వాస జీవితంలో పరిణితి చెందాల్సినటువంటి అవసరం ఇంకా ఉన్నది. గనుక రక్షించబడిన వయసు ఆ సంవత్సరాలను మనం తీసుకోవడానికి వీల్లేదు. కానీ 50 సంవత్సరాల నాడు రక్షించబడిన విశ్వాసైనా, గత 2 సంవత్సరాల క్రితం రక్షించబడిన విశ్వాసైనా, యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాస జీవితంలో పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. గనక మనం ఆ రీతిగా మనం పరిణితి చెందడానికి మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు అనే మాట చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు శిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు, తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనం గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2:6లో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, మొదటిది దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉన్నవాడు. దేవునితో సమానంగా ఉన్నానని అనుకోకుండా దాన్ని విడిచిపెట్టిన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్థాయి ఎంత గొప్పదో ప్రపంచంలో ఎవరికీ లేదు ఆయనకున్న స్థాయి.
ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని సన్నిధిలో స్తోత్రాలు పొందనర్హుడైన వాడు. అంత మహోన్నతమైనటువంటి స్థలములో, ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి ప్రభు, ప్రియులారా, ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపడానికి తగ్గించుకున్నాడు. ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అధికారం పొందినవారు, అలాగే గొప్ప ఆస్తిపరులు చాలామంది ఉన్నారు. వారెవరు ఏ విషయంలో తగ్గించుకునే విధానం ఎవరికి కనబడదు లోకరీతిగా కూడా. కానీ మానవ జాతిని రక్షించడానికి దేవాతి దేవుడు మన ప్రభువారు అంతగా ఆ మహోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి భూమి మీదకి మనల్ని రక్షించడానికి ఎంతగా తగ్గించుకున్నాడు. అనగా ఆయన చూపిన విధేయత ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన విధేయుడుగా ఉన్నాడు. ఎంత విధేయత అంటే శిలువ మరణం పొందేంతగా విధేయత చూపాడు. శిలువ మరణం పొందేంతగా. ప్రియులారా, ప్రభు మనకు మాదిరిగా విధేయతలో కనబడుతున్నాడు. ఆయన విధేయతను మనం అనుసరించాలి. గనుక హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన విధేయత నేర్చుకున్నాడు శ్రమల ద్వారా, తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. 9:10 అంటాడు, ఏ క్రమంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను విధేయత నేర్చుకున్నాడో అదే క్రమంలో ఆయనకు విధేయులైన వారికందరికీ నిత్యరక్షణ కారకుడయ్యాడు. మనము ఎవరికి విధేయులంగా ఉండాలి అంటే, తనకు విధేయులు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి విధేయులంగా ఉండాలి. మనం ఆయన గురి పెట్టుకున్నప్పుడు ఆయనను ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సందర్భంలో విధేయులంగా ఉండాలి. మందిరంలో కూర్చున్నప్పుడే విధేయులంగా కాదు, ప్రార్థన కూడికకు వచ్చినప్పుడు మాత్రమే విధేయులుగా ఉండడం కాదు. మనం ఇంటి దగ్గరున్నా, ప్రయాణం చేస్తున్నా, పనిలో ఉన్నా, కొన్ని సందర్భాలు మన విధేయతను పరీక్షించడానికి, మన యొక్క విశ్వాస జీవితాన్ని కదిలించడానికి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భంలో మన విధేయతను మనం నమ్మని వారికి కనపరచాలి. అప్పుడు ప్రభువు మహిమ పొందుతాడు. విధేయతలో మరొక మాటను మనం ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే సహించుకోవడం అనేది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత ఆయన ఎలాగ నేర్చుకున్నాడంటే, ఆయన సహించుకున్నాడు. ప్రభువారు సహించుకున్నాడు. ఏమి సహించాడంటే 12వ అధ్యాయం, ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, 12వ అధ్యాయం 1-2 కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుకుందాం. నేను మధ్యలో చదువుతాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి, తర్వాత మాటను చూడండి. ఆ మాట ఏంటి? సిలువను సహించి. అది సిలువను సహించాడు. సిలువ సహించడం అంటే, సిలువ అంటే ఏమిటి? సిలువను సహించడం అనగా శ్రమలు, ఆయన కలువరి శిలువలో తాను పొందబోతున్నటువంటి ఆ యొక్క మరణం, దానికి సంబంధించినటువంటి అవమానాలు,
శిలువ శ్రమకు సంబంధించినటువంటి హేళనలు వీటన్నిటిని ఆయన ఏం చేశాడంటే సహించాడు. సహించుకోవాలి. మనం ఎలాంటి సందర్భం వచ్చినా, ఏ సందర్భంలోనైనా యేసుక్రీస్తు ప్రభువారు సహించుకున్నట్లుగా మనము సహించుకోవాలి. చాలాసార్లు కొంతమంది అంటారు, నేను సహించుకోలేనన్నా, నేను జీర్ణించుకోలేనన్నా, నేను సహించుకోలేకపోతున్నానన్నా. అది ఏ సందర్భమైనా, ఎట్లాంటి పరిస్థితి అయినా ప్రభు చూసుకుంటాడు. ప్రభు వారిని ఎవరినైతే నీవు సహించుకోలేకపోతున్నావో, ఏ సందర్భమనైతే నీవు సహించుకోలేకపోతున్నావో అది ప్రభు చూసుకుంటాడు. నీవేం చేయాలి? సహించుకోవాలి. సహనం చూపించాలి నీవు ఇతరులకు. కాబట్టి పౌలు అనేక సందర్భాలలో ఈ సహించుకోవడం గురించిన మాటను తెలియచేశాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9-12 వచనంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. తర్వాత నుంచి మీరు గమనించండి. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరకరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఎందుకు మనం సహించుకోవాలి? ఎందుకు మనం సహించుకోవాలంటే, క్రీస్తు సువార్తకు అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. సంఘ పరిచర్య కొరకై అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. క్రీస్తు సువార్త వెల్లడి కావడానికి అనేకులు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారికి సువార్త ప్రకటించుట కొరకై మనము అభ్యంతరంగా ఉండకూడదని, దాని కొరకే మనం ఏం చేయాలి? అన్నిటినీ సహించుకోవాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరకరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పగలిగిన ఒకే ఒక్కడు అపోస్తలుడైన పౌలు. గనుక ఎందుకు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం ఇదే కొరింథీ పత్రికలో. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎందుకు పౌలు చెప్పాడు అంటే, క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నాడు. ఎన్నో అపాయాలు, ఆపదలు లోపల వారి వలన, బయట వారి వలన. లోపటి వారి వలన అంటే సంఘంలో వారి వలన, బయట వారి వలన అంటే అన్యజనుల వల్ల ఎన్నో ఆటంకాలు కలిగాయి. సువార్త నిమిత్తమై ఎన్నో అభ్యంతరాలు కలిగాయి. కానీ పౌలు అన్నిటిని ఏం చేశాడు చెప్పండి? అన్నిటిని సహించుకున్నాడు. ఎందుకు సహించాడు అన్నిటిని అంటే, క్రీస్తు సువార్త ప్రకటించబడుటకై. నేను పట్టిందే 3 కాళ్ళు, కుందేలుకు 4 లేవు, 3 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు కాదు. నేను పట్టుకుంది 3 కాళ్ళే ఉంది అని పిడివాదన చేయడం వలన నీలో సహింపు లేదు. ఒకసారి ఆలోచన చేయాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా.
మనము మన ఆలోచన, మనం చేసే పని, మన విధి విధానాలు సంఘమునకు క్రీస్తు సువార్త పరిచర్య కొరకై ఆటంకంగా ఉన్నానా నేను, అభ్యంతర కారణంగా ఉన్నానా నేను అని క్రీస్తు వాక్యమును మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నిలబడి నేను పాట పాడిన, ప్రసంగం చేసిన, ప్రార్థన చేసిన, నేనైనా నీవైనా క్రీస్తు సువార్తకు అభ్యంతర కారణంగా ఉంటే దేవునికి మహిమ రాదు. అందుకొరకై పౌలు క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలుగకుండుటకై ఏం చేస్తున్నాడు? అన్నిటినీ సహిస్తున్నాను. సహించుకోవాలి. మనము లోకానికి విధేయత చూపాలంటే, సంఘములో మన విధేయత కనబడాలి అంటే సహించుకోవాలి. మన విధేయులుగా ప్రభు సన్నిధిలో ఆయన విధేయతను మనం నేర్చుకోవడం కొరకై 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఎవడు వివేకం కలిగిన వాడై ఉంటాడో, ఎవడు విధేయుడని దేవుని సన్నిధిలో ఆ వివేకము విధేయత కలిగిన వాడికి ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడట? సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. సహించాలి మనం. వారి అవివేకం వారిని వీడే వరకు, వారి అవిధేయతలోంచి వారు బయటికి వచ్చే వరకు అవివేకులను సహించాలి. అవిధేయత కలిగిన వారు సహించాలి. లోకంలో వారు కాదు, సంఘములో వారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు ఇంకా అవిధేయతలో ఉన్నారు. ఆ అవివేకులను మనం క్రీస్తు సువార్తకు అభ్యంతర కారణం కలుగుకుండుటకై ఆ అవివేకులను సంతోషంతో సహించాలి. 20వ వచనం కూడా చూద్దాం, చూడండి. ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరిసినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకునినను, ఒకడు తన్ను గొప్ప చేసుకునేను, ఒకడు ముఖం మీద మిమ్మును కొట్టినను, మీరు ఏం చేయాలి? సహించుచున్నారు. ప్రియులారా, సహనం అన్ని సందర్భాలలో ఆ సహనాన్ని మనం చూపించాలి. కొన్ని సందర్భాల్లో మనం చూపించలేకపోతున్నాం, సహనం కోల్పోతున్నాం. శరీరమును బట్టి మన ఆత్మీయ పరిణితి పెరగనందువలన కొన్ని సందర్భాల్లో సహించుకోలేకపోతున్నాం. నేను కూడా చాలా సందర్భాల్లో సహించుకోలేకపోయాను. ప్రియులారా, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఏమిటి పరిస్థితులని అర్థం చేసుకుంటున్నప్పుడు అవగాహనకు వస్తున్నాయి. ఆలోచనిస్తున్నాడు దేవుడు. సహించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సహోదరుడు ఫోన్ చేసి అన్నాడు, అన్నా నువ్వు ముసలోడు అయిపోతున్నావు అన్నాడు. ఫోన్ చేసి అంతే. ఫోన్ చేసి పలకరించాలి, ఎట్లా ఉన్నారు ఏంటి అని అడగట్లా. నువ్వు ముసలోడు అయిపోతున్నావు, జాగ్రత్త అన్నాడు. వయసు పెరిగే కొద్ది ముసలోనిగా కుర్రోని అవుతానా నేను? చెప్పండి. నాకు అర్థం కాల. ఆ సహోదరుని నేను ఎదురు ఏం మాట్లాడలేదు ఫోన్లో. ఎందుకన్నాడు?
నిజమే, నేను ముసలోడిని అవుతున్నా, నేను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. నేనంతే. ఆ సహోదరుని నేనేమనలేదు. ఆ సహోదరుడు ఇలా అన్నాడు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి అనాలి అనుకోకూడదు. సహించుకుందాం, సహించుకుంటే మేలే. కాబట్టి అవివేకులను మనం ఏం చేయాలంటే సహించాలి, సహించాలి. ఎంతకాలమైనా సరే సహించాలి. మనలో విధేయత కనబడాలి అంటే, మన విధేయత ఇతరులకు చూపాలంటే సహించుకోవాలి. అవిధేయులు మనల్ని కొట్టినను, తిట్టినను, వశపరుచుకునేనను, ఒకవేళ తాను వారు గొప్ప చేసుకొని ఆ గొప్ప స్థితిలో ఉన్నామని అనుకున్నా సహించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు అన్నాడు. రెండవ మాట ఏంటంటే, మొదటి మాట యేసుక్రీస్తు సువార్తకు అభ్యంతర కారణంగా మనం ఉండకుండా ఉండాలి అంటే సహించుకోవాలి. కొంతమంది చెప్తారు, ఏమని, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు ఇంకా ఎక్కడున్నావేంటి, నువ్వు ఈ స్థాయి వేరు, నీ యొక్క విధానం వేరు అంటారు. మన స్థాయిలు, మన యొక్క విధి విధానాలు, మన యొక్క హెచ్చింపులు ప్రభు సన్నిధిలో కాదు. అవతల వారు మనల్ని ఎందుకు అలాగా ఉద్రేకపరుస్తున్నారంటే మనలో వివాదం రేపుటకై, మనలో వివాదాన్ని రేపడానికి, మన యొక్క విధేయతను భంగం చేయడానికి, మనం సహించుకునే స్వభావాన్ని కోల్పోయేటట్టు చేయడానికి. అందువలన అవతలి వారు ఎన్ని చెప్పినా, మనలను మన ఆత్మీయ జీవితాన్ని భంగం చేయడానికి ఎన్ని విధానాలు వారు పన్నినా మనము సహించుకోవాలి. ప్రియులారా, సహించుకోవాలి. ఎందుకొరకు సహించుకోవాలంటే 4వ అధ్యాయం మరలా చదువుదాం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునుటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుకుని. ఎందుకు సహించుకోవాలి? ఐక్యమును కాపాడుకోవడానికి, ఐక్యతను కాపాడుకోవడానికి, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు ముందుకు వెళ్ళాలి. ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉండగా ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. అవి క్రీస్తు సువార్త ప్రకాశింపకుండుటకై అభ్యంతరాలు, ఆటంకాలు. నమ్మిన వారి ద్వారానే, లోపటి వారి ద్వారా నేను శ్రమలు అనిపించానని పౌలు అన్నట్లుగా, లోపటి వారి ద్వారానే వెలుపల నుంచి వస్తాయి, లోపటి నుంచి వస్తాయి. వాటిని మనం సహించుకోవడానికి, విధేయతలో మనం ముందుకెళ్ళాలంటే సహించుకొని జ్ఞానము చొప్పున మనం కొనసాగాలి. క్రీస్తు కలిగించే ఐక్యమును కాపాడుకోవడానికి, ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవడానికి ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ప్రేమ లేకపోతే సహింపు ఎక్కడి నుంచి వస్తుంది? పైకి పెదాలతో ప్రేమిస్తున్నా అని చెప్పి లోపల ద్వేషాన్ని నింపుకొనుంటే సహింపు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ప్రేమను ప్రకటించే మనం, క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించే మనలో ప్రేమ లేకపోతే ప్రకటించే సువార్త ఎలాగ ఫలిస్తుంది? ఎలాగా ప్రభువు నమ్మని వారు ఆ ప్రేమ సువార్తకు విధేయులు ఎలాగ ఆకర్షించబడతారు?
మనలో ఆ సహింపు లేదు, ఆ ప్రేమను గురించి చెప్పే మనమే ప్రేమించే స్వభావం మనలో లేనప్పుడు, ద్వేషించే స్వభావం మనలో ఉన్నప్పుడు ఇతరులకు ప్రేమ సువార్త ప్రకటిస్తే వారు ఎలాగూ ముందుకు రాగలరు? ఎలాగూ కార్యం జరుగుతుంది? ఏమాత్రం జరగదు ప్రియులారా. కాబట్టి మనం క్రీస్తు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నటి అందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. విధేయతలో ఒక భాగం సహించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 వాక్యం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. మరియు 12, 13 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంద్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ప్రేమలో అభివృద్ధి ఎలాగ మేము పొందుతున్నాం, వర్ధిల్లుచున్నామో మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో మీరు అభివృద్ధి పొందినట్లుగా ప్రభువు దయచేయునుగాక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రేమలో మనము అభివృద్ధి పొందేవారంగా ఉండాలి. కాబట్టి సహించుకునే విషయంలో ప్రేమ కనబడుతుంది. సహించుకుంటే ప్రేమ కనపడుతుంది. ఆ ప్రేమ ద్వారానే, క్రీస్తు ప్రేమ ద్వారానే సహించుకోగలం. అంతేగాని మన సొంతంగా అలా కలగదు. విధేయత కలిగిన వారంగా మనం ఉండాలి అంటే సహించుకోవాలి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక, క్షమించండి, కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 13 నేను ఇందాక మీరు వేరే చదివాను, క్షమించండి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని క్షమించుడి అన్నాడు. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడి క్షమించుడి. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అనే మాట. క్షమించుకోవడం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకుంటే ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ప్రభు మిమ్మును క్షమించిలాగున మీరును క్షమించుడి. సహించుకోవడం, ఒకరినొకడు సహించుకోవడం. నా దగ్గర అంత సహనం లేదు, నేనంతగా క్షమించలేను, నేనంతగా ప్రేమ చూపలేను అనంటే నువ్వు ఎరిగిన ప్రభు అవమానం పొందుతున్నాడు. నిన్ను రక్షించిన ప్రభు నీ విషయమై అభ్యంతరపడుతున్నాడు, నీ విషయమై దుఃఖపడుతున్నాడు. కాబట్టి నీవు ఒకరినొకడు సహించుకొనుచు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ఒకని ఎడల ఒకడు క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించుకునే స్వభావం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఒకని ఎడల ఒకడు క్షమాహృదయులమై మనం ఉండాలి. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నాడు పౌలు. మీకు వచ్చిన హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం అంటున్నాడు. అంటే దేవుని సంఘాల్లో తెస్సలోనిక విశ్వాసులను గూర్చి పౌలు అతిశయపడుతున్నాడు, వారిని గూర్చి అతిశయపడుతున్నాడు. వారు హింసల్లోనూ ఉపద్రవాల్లోనూ శ్రమలలోనూ ఎంతగా సహింపు కలిగిన వారు అని. మనము సహించుకోవాలి. కొన్ని విషయాల్లో మనం సహించుకుంటాం, కొన్ని విషయాల్లో సహించుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో సహించుకోలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన శ్రమల వలన విధేయత యేసుప్రభువు నేర్చుకున్నట్లుగా మనం విధేయతను నేర్చుకోవడానికి విధేయతలో భాగంగా మనము సహించుకునే వారిగా ఉండాలి. సహించుకోవడం అనేది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:7 వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. 5 నుంచి కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, ప్రభువుచే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీరు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిని. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని సూచిస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇందులో మనం ప్రియులారా చూడవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, క్రైస్తవ జీవితంలో విశ్వాసులు ఎందుకు శిక్షాఫలాన్ని పొందబోతున్నారంటే సహించుకోవడం వలన. శిక్షకు ఫలం, దేవుని పరిచర్యలో సువార్తకు ఫలం ఉంది, సేవా పరిచర్యకు ఫలం ఉంది. గలతీ 5:22 ఆత్మ ఫలం ఉంది. ఇంకా ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితంలో అనేక సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, శిక్షకు తగిన ఫలం పొందబోతున్నారు మీరు అన్నాడు. మీరు పొందిన శ్రమ, మీరు పొందిన ఇబ్బంది, మీరు పొందిన బాధ, మీరు అనుభవించినటువంటి శ్రమలు, అవమానాలు, మీరు పొందిన నిందలు, హేళనలు, ప్రియులారా, మనము ఆ శిక్షా ఫలమును అనుభవించబోతున్నాం. ఎవరిస్తారు ఇది? శిక్ష. మనం పొందిన శిక్షకు, మనం అనుభవించిన శ్రమకు, మనము పడిన ఆ ఇబ్బందికి, బాధకు, శ్రమలకు ఆయన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఫలభరితమైనటువంటి ఫలం ప్రభు ఇవ్వబోతున్నాడు. దాని కొరకే మీరేం చేయాలంటే సహించుకోవాలి. ఎందుకు సహించుకోవాలంటే, స్వార్థ పరిచర్యకు అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండేదాని కొరకు సహించుకోవాలి. సంఘములో క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి ఆ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి అందుకొరకు మనం ఒకరినొకడు సహించుకోవాలి.
మూడవది, ప్రభు మనకు ఫలం ఇవ్వబోతున్నాడు. ఒకానొక దినాన జీతం ఇవ్వబోతున్నాడు. నీవు పొందిన శిక్షకు, నీవు పొందిన శ్రమకు, నీవు పొందిన ఇబ్బందికి ఇదిగో నా బహుమానం అని ఇవ్వబోతున్నాడు. శిక్షాఫలము పొందుట కొరకై సహించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగించబోతున్నాను. హెబ్రీ 5:8, 9, 10 వచనాలు చదివి నేను ముగింపు చేస్తాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి చివరిలో తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయన. నమ్ముకున్న వారందరూ విధేయులుగా ఉండడం లేదు. ప్రభువారికి విధేయులుగా ఉండాలి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు విధేయతగా ఉండటం గొప్ప సంగతి కాదు. ఎలాంటి శ్రమ ఇబ్బంది లేనప్పుడు నీవు విధేయుడుగా ఉండడం గొప్ప సంగతి కాదు. అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు అభ్యంతర కారణం వచ్చినప్పుడు, నీకు అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు వ్యతిరేకమైన పవనాలు నీ మీద వీసినప్పుడు, అప్పుడు నీ విధేయత చూపాలి. విధేయతలో భాగంగా మనం సహించుకోవాలి. ఎంతకాలం సహించుకోవాలి? ఎంతకాలమైనా నేను సహించుకోదు అంటాడు ఒకడు. ఎంతకాలమైనా, ఒకవేళ వీలైతే చచ్చిపోయే వరకు, మరణం వరకు మనం సహించుకోవాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు సువార్త ఇతరులకు ప్రకటించే దాని కొరకు, అభ్యంతర కారణంగా మనం ఉండకుండా ఉండేదాని కొరకు సహించుకోవాలి. సంఘం క్షేమాభివృద్ధి, ఐక్యంగా ఆత్మ కలిగించే ఐక్యత కాపాడబడడానికి మనం సహించుకోవాలి. విధేయతలో సహనం ఒక భాగం. అలాగా ప్రభు సన్నిధిలో మనం కొనసాగుదాం గాక. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మేము ప్రకటించు వారి మాత్రమే కాక, వినేవారి మాత్రమే కాక, అయ్యా మీ మాటల ప్రకారం, విన్న వాక్యము ప్రకారం మేము ప్రవర్తించేవారు ఉండునట్లుగా సహాయం దయచేయండి. యాకోబు చెప్పినట్లుగా మనం అనేక విషయంలో తప్పిపోతున్నామన్నాడు. అవును తండ్రి, మేము ఎంత అనుభవం కలిగిన వారమైనప్పటికీ చాలా విషయాలు తప్పిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీరే మమ్మల్ని బలపరచండి. మీరు మమ్మల్ని స్థిరపరచండి. మీ స్వారూప్యములోనికి మేము మార్చబడడానికి కృపను అనుగ్రహించండి. మీరు శ్రమల ద్వారా, అవమానాల ద్వారా, శిలువ మరణము ద్వారా మీ సహనాన్ని, మీ విధేయతను మాకు చూపారు. అందుని బట్టి స్తోత్రములు. ప్రభువా, మీరు చూపిన మాదిరిలో మేము అన్ని విషయాలు సహించుకున్న వారమై, మీ విధేయతకు మేము ప్రభువా లోబడి, మేము విధేయులంగా ఉండి మీ సన్నిధిలో కొనసాగట కృప చూపించమని, చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, ప్రభువా కోర్చిపాడులో జరుగుతున్న మీటింగ్స్ను మీరు మీ నామానికి మహిమకరంగా, అనేకుల విశ్వాసులకు ప్రయోజనకరంగా మీటింగ్స్ జరిగించి మీ దాసులను వాడుకుందరని క్రీస్తు సమూల్యమైన నామమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.